చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గుంటూరు, కృష్ణా జిల్లా, అలాగే కాకినాడ, విశాఖ అంటే ఏదైతే ఈ దక్షిణ కోస్తా బెల్ట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా తుఫాను హెచ్చరికని జారీ చేస్తుంది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ అనేది విరుచుకుపడబోతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ నెల 27వ తారీఖు నుంచి తుఫాను ప్రభావం చాలా గట్టిగా ఉండబోతోంది. 28వ తారీఖు తీరం దాటిపోతుంది. ఆ తీరం దాటేది కూడా కాకినాడ దగ్గర తీరం దాటిపోతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే అది 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది భారీ సైక్లోన్ కింద వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ఏదైతే 2023లో మనకి మిచంగ్ తుఫాన్ వచ్చిందో సేమ్ అటువంటి ప్రభావమే చూపించబోతోంది. దాదాపుగా 4-5 జిల్లాల మీద ఈ ప్రభావం చాలా గట్టిగా ఉండబోతుందని చెప్తున్నారు. అది కూడా గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. ఆ 2 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులని రేపటి నుంచే సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే రైతులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే కొండ ప్రాంతాల్లో ఉంటున్నారో వారిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-3 రోజుల పాటు అలర్ట్గా ఉండాలి. మీకు కావాల్సిన ఫుడ్ను కూడా తెచ్చి ముందే జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మోంతా తుఫాన్ అనేది అనుకున్నంత సింపుల్గా అయితే లేదు, చాలా సివియర్ సైక్లోన్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ 2-3 సంవత్సరాలతో పోలిస్తే అంటే 2023లో వచ్చిన మిచంగ్ తుఫాన్ ఆ తాకిడి ఏ విధంగా ఉందో, బాపట్ల తీరం దాటిందో అదే విధమైన తాకిడి, అదే విధమైన వేగంతో ఈ మోంతా తుఫాన్ కూడా ఇప్పుడు కాకినాడ తీరాన్ని అది ముంచెత్తబోతోంది. కాకినాడ తీరంలో అంటే కేవలం కాకినాడకి మాత్రమే ఎఫెక్ట్ ఉండదు. కాకినాడకి సమీపంలో అంటే చుట్టుపక్కల దాదాపు ఒక 200 కిలోమీటర్ల మేర ఆ ప్రభావం చాలా గట్టిగా ఉండబోతుంది. కాబట్టి ఇటు విశాఖ నుంచి మొదలుపెట్టుకుని ఇటు గుంటూరు వరకు కూడా అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే అధికారులందరికీ కూడా ఇప్పటికే ఈ 2-3 రోజుల పాటు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైపోయింది. మరోవైపు వాతావరణ శాఖ మినిట్ టు మినిట్ ఆ కదలిక ఏదైతే సైక్లోన్ వెళ్తున్న రూట్ ఉంటుందో ఆ రూట్ని, ఆ వేగాన్ని కూడా అంచనా వేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు అయితే నిరంతర పర్యవేక్షణ కూడా చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ 4 జిల్లాల ప్రజలైతే పూర్తిగా అలర్ట్గా ఉండండి. ఏదైతే గుంటూరు, కృష్ణా, ఉమ్మడి, నేను చెప్పేది ప్రతిదీ కూడా ఉమ్మడి జిల్లాలే, ఉమ్మడి గుంటూరు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ, విశాఖ, వీళ్ళ 5 ఈ 4-5 జిల్లాలు కూడా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ 2-3 రోజుల పాటు 27వ తారీఖు ప్రారంభం కాబోతున్న సైక్లోన్ ఎఫెక్ట్ 29వ తారీఖు వరకు కొనసాగబోతుంది. కాబట్టి 3 రోజులు కూడా ముఖ్యంగా బయటికి ప్రయాణాలు ఏదైతే చేసుకుంటారో ఆ ప్రయాణాలు కూడా మోస్ట్లీ తగ్గించుకోమని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో 100 కిలోమీటర్ల పైగా గాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావం అయితే చాలా గట్టిగా ఉండబోతుందని చెప్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తుఫానుకు సంబంధించిన హెచ్చరికలు అలాగే వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న ఇన్పుట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతానికైతే తీరం దాటిపోతుంది కాకినాడలో అని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో కాకినాడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు కృష్ణా జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.